సిడిఏపి చైర్మన్ దీపక్ రెడ్డితో పాటు మిగిలిన ఉద్యోగుల జీతాలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో జీతాలు కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు సిడిఏపి చైర్మన్ దీపక్ రెడ్డి. తన ఫైలే క్లియర్ చేయకపోతే సామాన్యుల సంగతి ఏంటి అంటూ ప్రశ్నించారు. చైర్మన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జీతమే తీసుకోలేదన్నారాయన. దీపక్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ గా మారడంతో తాజాగా జీతాలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. is a bottleneck in our system. ప్రతిదీ కలెక్టర్ దగ్గరికి రావాలి. 240 కమిటీస్లో ఈరోజు కలెక్టర్ ఉన్నాడు. ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి ఉందా? ఈ సిస్టమ్ని ఒక బాటిల్ నెక్ క్రియేట్ చేసి ఈ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు కలెక్టర్లు అని చెప్పి నేను చెప్తున్నాను. గ్రహణము దరిద్రము అనేది దాని కొరకే. వాళ్ళ పవరు, వాళ్ళ అధికారము, వాళ్ళ కరప్షను కోసమే ఈ సిస్టమ్ని ఒక బాటిల్ నెక్ గా క్రియేట్ చేస్తూ ఉండరు దీస్ ఐఏఎస్ ఫెలోస్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ రాటన్ ఇన్ అవర్ సిస్టమ్. నా శాలరీ ఇంతవరకు పడుతులా. ఏంటంటే ఏదో ఒక చిన్న తప్పు ఎక్కడో జరిగిందని అంటాడు. శాలరీ సరే మనం ఏమంత అడుక్కునే పరిస్థితుల్లో లేవు. నేను 5-6 లెటర్లు రాసిన చూస్తామని చెప్పి. హూఎవర్ దేర్ ఫైనాన్స్ సెక్రటరీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్. ఇన్ 14 months or 15 months if you cannot clear a chairman who's supposed to be an important person in the party also, అట్లా ఉన్నప్పుడు 14-15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కరెక్ట్గా చేయండి, రెజల్యూషన్స్ క్లియర్ చేయండి, కంప్లైంట్స్ క్లియర్ చేయండి అని అంటే ఏమి రోగం అండి వీళ్ళకి? 14-15 నెలలు అయినా కానీ కనీసం ఒక ఫైల్ క్లియర్ చేయలేరా? ఒక ఇష్యూని క్లియర్ చేయలేరా? ఆర్ దీస్ ఫెలోస్ ఫిట్ టు సిట్ ఇన్ దట్ చైర్? ఐఎమ్ రెడీ అండ్ ఐఎమ్ బిలీవింగ్ వాట్ ఐ సే. మీరు దరిద్రం చుట్టుకున్నట్టు మన వ్యవస్థ, గ్రహణము దరిద్రం చుట్టుకున్నట్టు మన వ్యవస్థకు చుట్టుకొని ఉండరు. వాళ్ళ ముఖం మీద నేనంట, in 14 or 15 months if you cannot clear a file, you are unfit to sit in that chair. Okay. Unfit to sit in that chair. Okay. 1.5 సంవత్సరం పిడుగు డబ్బులు ఒక పేదవాడికి నువ్వు ఇవ్వలేకపోతే you are unfit to be a collector. Okay. అండ్ వీళ్ళు నీతులు మాట్లాడతారు, డ్రామాలు. సీనియర్ ఐఏఎస్ పేర్లు వద్దులే కానీ వాళ్ళ పిల్లలకి పెళ్లి చూడమని చెప్పినారు ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ తో. నేను చెప్పిన నువ్వేమో ఐఏఎస్వి, వాళ్ళేమో బిజినెస్ మ్యాన్, మీకు సెట్ కాదు అని అంటే నాకు తర్వాత ఏమన్నారంటే లేదు నేను ఇస్తాను కట్నం. ఎంత తెలుసా? 1000 కోట్లు. అటువంటి దొంగలు ఐఏఎస్ వ్యవస్థల్లో ఉండారు.